హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి నేను మెంతికూర పప్పు సింపుల్గా వితిన్ 5 మినిట్స్లో ఎలా కుక్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా ఒక టీ గ్లాస్తో కందిపప్పు తీసుకొని కొంచెం వాష్ చేసేసుకొని ఒక 2-3 టైమ్స్ కొంచెం వాటర్ వేసేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఈలోపు మెంతికూరని కొంచెం కాడలు లేకుండా ఒలిచిపెట్టుకోవాలి. అలా కొంచెం కొత్తిమీర, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ నేను ఒక టీ కప్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం అంటే ఒక ఆనియన్, ఒక టమాటో, ఒక 4-5 గ్రీన్ చిల్లీస్, అలాగే ఒక కొంచెం కొత్తిమీర అన్నీ తీసుకున్నాను. కొత్తిమీర, తెల్లగడ్డలు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో తెల్లగడ్డలు ఇంకా తాలింపులో వేయాల్సిన అవసరం లేదు ఇలా వేసారు అంటే. సో నేనైతే రెగ్యులర్గా ఇలా చేస్తాను, చాలా బాగుంటుంది యమ్మీగా. ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ వేసిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న పప్పులో కొంచెం పసుపు వేయాలి. అలాగే కొంచెం రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోండి. ఉప్పు చాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. సో దీని కొంచెం పప్పు త్వరగా ఉడుకుతుంది అన్నమాట. ఇది ఒక టిప్. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆర్ఎల్స్ ఒక 4-5 డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ప్రెషర్ కుక్ చేసుకోవడమే. నేను చింతపండు స్కిప్ చేశాను. మెంతికూర పప్పులో చింతపండు వేయకుండా చేస్తేనే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ప్రాసెస్లో వితిన్ 5 మినిట్స్లో చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ప్రెషర్ అవుట్ చేసేసి చూపిస్తున్నాను ఇక్కడ. సో పప్పు అంతా ఇలా ఉడుకుతుందన్నమాట. దీన్ని జస్ట్ స్మాషర్తో స్మాష్ చేసుకుని మామూలుగా తాలింపు వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెద్ద ప్రాసెస్ కూడా కాదు, వితిన్ 5 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇప్పుడు ఇంకొక కూర గిన్నె తీసుకుని అందులో తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు గింజలన్నీ వేసుకున్నాను. తాలింపు గింజలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం చిటపటలాడనిచ్చి అందులో కొంచెం ఒక ఎండుమిరపకాయ అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే ఇంగువ కూడా వేసుకోవచ్చు, నేను అది స్కిప్ చేశాను. మీకు కావాలంటే వేసుకోండి. పప్పులో ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది. అలాగే ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పు కూడా వేసేసి ఉప్పు చూసుకుని సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా తాలింపు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ జస్ట్ కుక్ అవ్వాలన్నమాట. 5 మినిట్స్ కూడా పర్లేదు, ఒక జస్ట్ 1 or 2 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టేసినా సరిపోతుంది. జస్ట్ బాయిల్ అవ్వాలంతే. ఇన్ కేస్ మనం ఏదైనా వాటర్ యాడ్ చేస్తే అది బాయిల్ అవ్వాలి అంతే. సో చాలా ఎమ్మీగా ఉంటుంది. అసలు రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నా ఒపీనియన్. సో నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంకా సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. దయచేసి వీడియో లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఏదైనా రెసిపీ కావాలి అనుకుంటే కూడా సింపుల్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.